సొలొమోను శరీరాన్ని ఆధారంగా చేసుకొని శరీరం కొరకే బతికాడు, శరీరం కోసమే బతికాడు. అంత గొప్ప జ్ఞానము, అంత గొప్ప ఐశ్వర్యాన్ని, ఘనతని దేవుడు సొలొమోనుకి ఇస్తే దేని కొరకు ఉపయోగించుకున్నాడు చెప్పండి? తన శరీరం కోసం ఉపయోగించుకున్నాడు. దేవుడు నీకు ఇచ్చాడు నీ శరీరం కోసం కాదు. మొన్న ఒక ఎఫ్ఎంపిబి సేవకుడు వచ్చాడు, అంటే ఒక మిషనరీ వచ్చాడు, నా చెప్తున్నాడు, అన్న గత 9 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ నుంచి మాకు ఒక్క మిషనరీ కూడా రావడం లేదన్నాడు. అంటే అర్థమేంటి? దేవుని సేవ చేస్తామనే మనసు ఇప్పుడు ఎవరికి లేదా? లేదండి. ఏముంది? తినాలా, ఎంజాయ్ చేయాలా, తిరగాల. అర్థమైందా? మీ దగ్గర ఎట్లుందో అయితే మాకు తెలియదు, కానీ నేనంటే ఒకవేళ మీరు కోస్టల్ బెల్ట్లో ఉన్నారు కాబట్టి మాకు మంచిగా సమృద్ధిగా ఉందనుకుంటున్నారేమో నాకు తెలియదు. మీకన్నా మా నంద్యాల ఏం తీసిపోదు. మీ ఇక్కడ నీళ్ళు ఉన్నాయో లేవో, కానీ మాకు 3 కెనాళ్ళు ఉన్నాయి నంద్యాల తాలూకా వరకు. ఈరోజు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతటా, లేకపోతే ఇండియా దేశం అంతా, అర్థమైందా, ప్రపంచం అంతా తినేది ఏం బియ్యము? కర్నూలు సోనా. అమెరికా పోతే కూడా కర్నూలు సోనా అంటారు, లండన్ పోతే కూడా కర్నూలు సోనా అంటారు. మీరేమనుకోవద్దండి, మిమ్మల్ని నేను కించపరచడం లేదు. గోదావరి సోనాన్లే మీరు పండించడం లేదా బియ్యము? ఆ కర్నూలులో కాదు పండేది, అదంతా నంద్యాలలోనే. ఒక్కొక్కరు కనీసము ఒక 100-150 ఎకరాల పొలం వరి నాటుతారు. 10,000 నుంచి 15,000 బస్తాలు పండిస్తారు. మీ దగ్గర ఎకరాకు ఎన్ని బస్తాలు పండిస్తారు మాకు తెలియదు. ఎకరాకు 50 నుంచి 60 బస్తాలు పండిస్తారు. మా దగ్గర 60 బస్తాలు కూడా పండిస్తారు. వరిలో మా వాళ్ళంత ఫేమస్ ఇంకెవరు లేరు. ఏం లేదు చెప్పండి? దేవుడు లేడు, దేవుని గురించిన సేవ లేదు, దేవుని గురించిన ఆలోచన లేదు. 9 ఏళ్ళ నుంచి చూస్తుంటే ఒక్క మిషనరీ లేడండి అన్నాడు. 6 క్యాంపులు జరిపాం మేము, చెప్పండి, యూత్ క్యాంపులు. ఒక్కరి సేవకు సమర్పించుకోలే. ఎలాంటి పరిస్థితుల్లో ప్రియమైన పిల్లలారా మీరు ఉన్నారో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మానవుడు శరీర సంబంధమైనటువంటి తృప్తి మీద ఆధారపడుతున్నాడు. ఆధ్యాత్మికమైన చింతన లేనటువంటి జీవితాన్ని జీవిస్తున్న మనకి ఆశీర్వాదం లేదు. అందుకే దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు, శరీర సంబంధాన్ని ఆధారం చేసుకోకండి. శరీర సంబంధమైంది పాపములోనే కొనసాగుతుంది. పాపములో ఉండి మానవుడు ఏ విధమైనటువంటి సంతోషాన్ని కలిగినటువంటి వాడుగా ఉండలేడు. అందుకని దేవుడు ఆయన ఏం చేస్తుంటున్నాడు అంటే పరలోక సంబంధిగా మానవునే చేస్తున్నాడు.